మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇప్పటికే మనం ఎలా ఆలోచిస్తా ఉన్నామంటే భూమి పాడైపోయింది, గోమయం గోమూత్రంతో జీవామృతం చేయనివ్వండి, ఘనజీవామృతం చేయనివ్వండి, భూమిని సారవంతంగా చేసి భవిష్యత్ తరాలకి మంచి భూమిని అందించాలని ఆలోచన మనం పనిచేస్తా ఉన్నాం. అలాగే గోవు గురించి కూడా మనం ఆలోచించడం. ఇక్కడ చూసుకుంటే ఇది మనం ఘనజీవామృతం ఏర్పాటు చేసుకున్నాం అని మనం మాట్లాడుకోవాలి. చూసారండి, ఘనజీవామృతం మనం మొట్టమొదటి నుంచి చేసుకుంటూ వెళ్ళాం. మొన్న నాగబాబు బద్రీనాథ్ గారి పర్యవేక్షణలో కూడా మనం ఘనజీవామృతం ఉండలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేసుకోవడం. ఈరోజు ఈ ఉండలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా కూడా ఎండిపోయిన తర్వాత తీసి మనం దాచుకోవడం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్నిటిని చితకొట్టేసేసుకుని పిండిగా చేసేసుకుని మనం పొలంలో చల్లుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది చూసుకుంటే ఇందులో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు నిద్ర వ్యవస్థలో ఉంటాయి. ఎప్పుడైతే మనం పొలంలో తింటామో అవి ఎంతెంత వడ్డంతాయి అన్నట్టు భూమిలో సారం ఏదైతే ఉందో సారం పెంచడానికి కొన్ని కోట్ల సూక్ష్మజీవులను వీటిని తయారు చేసుకోవడం కూడా జరుగుతుంది.